బటిప్రోలు మండలం సూరేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పరిధిలోని రైతులకు 2025-2026 సంవత్సరానికి గాను 17 మంది రైతులకు సీసీ మరియు వ్యవసాయ రుణాల క్రింద మొత్తం 1,40,00,000 రూపాయల చెక్కులను పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల కూటమి నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించినటువంటి సుధాకర్ గారికి, పోతురాజు గారికి, సోమశేఖర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వారికి నూతనంగా వచ్చినటువంటి ఈ పదవిలో అలంకారప్రాయంగా కాకుండా ఒక బాధ్యతగా రైతాంగానికి వారిని మరింత దగ్గర చేసే విధంగా ఈ పదవులు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారితో పాటు పార్టీకి, ఈ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా అనేక విధాలుగా మేలు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సహకార వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. సహకార వ్యవస్థని పందికొక్కుల్లాగా దోచుకున్నారు, నాశనం చేశారు. ఆ నాశనం అయిన దానిలో నాకు తెలిసి సూర్యపల్లి సొసైటీ కూడా ఒకటి. సూర్యపల్లి సొసైటీలో కూడా అనేక అవకతవకలు, బినామీ పేర్ల మీద లక్షలు మింగేసినటువంటి పరిస్థితి నాకు తెలుసు. పల్లెకోన, ఈ సూర్యపల్లి ప్రాంతాల్లో ఏ విధంగా నిధులు దోచుకున్నారో స్పష్టంగా తెలుసు. ఎవడెవడు దోచుకుందో కూడా తెలుసు నాకు. మరి అవన్నీ కూడా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి పాలకవర్గం వెలికి తీయండి. వాటి సంగతి మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి. ఎవరెవరు ఏం చేశారో వాటి సంగతి తెలిసిందా కూడా మరి మీరందరూ కూడా మీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా నేను ఈ సందర్భంగా సలహా సూచన చేస్తా ఉన్నాను. ఇకపోతే పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు, గౌరవం ఉంటుందంటే ఎటువంటి సందేహం లేదు. సుధాకర్ గారు మరి నేను ఈ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు తెలుసు. వాడు ఎంత పార్టీకి ఎంత కమిట్మెంట్గా ఉంటాడో నాకు తెలుసు. గతంలో కూడా కూచిపూడి మార్కెట్ యార్డ్లో డైరెక్టర్గా ఆ రోజు నేనే నియమించాను. ఆ రోజు ఎందుకంటే చాలా చిన్న పదవి, అది పదవి గురించి నేను చెప్పడం, గౌరవించడం, గుర్తించడం. ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు పనిచేసిన వాళ్ళని గుర్తించాలనేది ఆ దిశగా చేసినటువంటి కార్యక్రమం ఆ రోజు. ఇకపోతే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మనందరం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నారు, అక్రమంగా కేసులు ఎదుర్కొన్నారు. వారి మీద పోరాటానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మరి దానిలో భాగంగా ఈ మండలంలో కూడా అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. అటు బట్టిప్రోలు గ్రామంలో సాయిబాబు గారు కానీ, మండలంలో ఇతర నాయకులు కానీ, ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ సొసైటీ అధ్యక్షులుగా ఇచ్చానంటే సుధాకర్ గారు కానీ యావత్ వాళ్ళ కుటుంబం అంతా, వారి పిల్లలతో సహా అపోజిషన్లో చాలా కష్టపడి పనిచేశారు ఈ పార్టీ. అదంతా నాకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ పదవులు వచ్చిన వాళ్ళు సృష్టించాలి ఈ రాష్ట్రంలో అనేది ప్రతిరోజు ఏదో ఒక చర్య జరుగుతూ ఉంది. దాని మీద అప్రమత్తంగా ఉండండి. మీకోసం ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎప్పుడు ఏ అవసరం అనే దాని మీద ఖచ్చితంగా స్పందించడానికి మేమందరం సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా మీరు కూడా ఎక్కడికక్కడ అవసరం మేరకు ఈ ప్రభుత్వాన్ని వాడుకోండి, ప్రభుత్వానికి ఉపయోగపడండి. రాబోయే రోజుల్లో ఈ రైతు పక్షపాతిగా పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని నిరంతరం దీవించాల్సిన అవసరం ఉంది, నిరంతరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు లేకపోతే ఎందుకంటే అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమైంది.
పరిపాలన అనేది ఇలా గాడిలో పెట్టడానికి ఇప్పుడు సంవత్సరం ఇప్పటికి మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న అనుభవంతో ఇదంతా సాధ్యమైంది. ప్రజలు కూడా 5 ఏళ్ల క్రితం 151 సీట్లు ఇచ్చిన ప్రజలు పనికిరాడన్నారు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, మళ్ళా ఆయనే కావాలని చెప్పి ప్రజలు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని భరించలేమనేది అర్థమైపోయింది. ప్రజాస్వామ్యంగా ఇటువంటి వ్యక్తులు పనికిరారనేది ప్రజలు గుర్తించారు. కానీ మీరు కూడా నిరంతరం ప్రజలకి మనం దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రజల్లో ఎక్కువ శాతం పార్టీ 90% పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. కాబట్టి పార్టీ ప్రతిష్టని ఇనుమడింపు చేస్తూ ప్రతిరోజు అదే విధానంలో ముందుకు పోయి మరి ఖచ్చితంగా రాబోయే ఏ ఎన్నికలు సొసైటీ ఎన్నికలు కావచ్చు, 6 నెలల పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, సంవత్సరంలో మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం ఒక ప్రణాళికతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీకు సేవకులుగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా నిరంతరం సహకరించి ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సొసైటీ ద్వారా వచ్చినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా పోషిస్తారని చెప్పి వారి బాధ్యతల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని చెప్పి మరొకసారి సుధాకర్ గారి చైర్మన్గా డైరెక్టర్లుగా ఎంపికైనటువంటి పోతురాజు గారు, సోమశేఖర్ గారిని హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఎన్నికలు జరిపించాలని, ఖచ్చితంగా ఎన్నికలు జరిపించి శాశ్వతమైన పాలక వర్గాలు ఏర్పాటు చేయాలని. వాళ్ళలాగా నామినేట్ చేసుకొని 6 నెలలు నామినేట్ చేసుకుంటూ దోచుకుంటూ పోండి అని చెప్పి అనే పద్ధతి కాదు మంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్నటువంటి సభ్యుల్ని, ఆ సభ్యులకి ప్రతిరోజు సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ సొసైటీ ద్వారా రైతాంగానికి ఏ విధంగా సేవలు చేయాలో వారికి దగ్గరయ్యి వారి నుంచి మళ్ళా గెలవడానికి అవసరమైనటువంటి పునాదులు మీరు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సొసైటీలో మరి నాకు ఇచ్చిన నోటు ప్రకారం 30 కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతుందని చెప్పారు. వ్యాపారం అనేది ముఖ్యం కాదు, రైతులకి ఎంతవరకు అందుబాటులో ఉన్నాం ఏంటి, ఎంతవరకు ఈ సొసైటీ ద్వారా మేలు చేసామనేది ప్రధానంగా మీరు ఆలోచన చేయండి. ఇవాళ రైతులు కూడా మరి ఈరోజు మన ప్రాంతం అంతా రైతాంగమే, 50% పైన వ్యవసాయం మీద ఆధారపడతారు. ఏదో ఒక అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. ఈరోజు ముఖ్యంగా ఎరువుల కోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గందరగోళాలు జరుగుతుంది. ఎరువు యూరియా కోసం కానీ డిఏపీ కోసం. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. చాలా వరకు అందరికీ అందే విధానంలో సక్రమమైనటువంటి రీతిలో ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా రైతులు కూడా అర్థం చేసుకోండి, ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకెళ్ళండి. ఆలోచన చేసి రబీని కూడా దృష్టిలో పెట్టుకుని జొన్నకు కూడా అవసరమైంది ఇప్పుడే తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ విధంగా తీసుకెళ్ళి దాన్ని బ్లాక్ చేసుకోవడం వల్ల ఇవాళ అందరికీ అందే దానిలో కొంచెం ఇబ్బందులు వస్తామని. అటువంటి పరిస్థితులు రాకుండా సొసైటీల ద్వారా ఇచ్చే కానీ లేదా మార్కెట్ డీసీఎంఎస్ ద్వారా ఇవ్వబోతున్నటువంటి ఎరువులు కానీ ఖచ్చితంగా రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు, ఎంత అవసరం, ఇప్పటికిప్పుడు ఎంత అవసరం, రాబోయే రోజుల్లో అవసరమైంది, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇస్తారు, వస్తూ ఉంటుంది అది కంటిన్యూషన్. ఈరోజు వచ్చిన రోజు మళ్ళీ దొరకదేమని అన్నట్టుగా ఈరోజు నేను తీసుకెళ్ళిపోయి స్టాక్ పెట్టుకొని కొన్నాయి కృత్రిమంగా ఇబ్బందులు సృష్టించుకొని లేదు రాదు అని చెప్పి ఈరోజు చూసే సాక్షి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర పరిపాలనను మనం ఒకసారి గమనించినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అతని యొక్క మేధస్సుని, అనుభవాన్ని రంగరించి భ్రష్టు పట్టిపోయినటువంటి రాష్ట్రాన్ని, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినటువంటి